ఎరువులు బస్సులు తెచ్చేవలేదనా? ఎంత తెచ్చావనా? ఒకటి తమ్ముడు. ఒక బస్తా ఎట్లా సరిపోతుందనా? తమ్ముడు ఎకరానికి ఒక బస్తా ఇచ్చేది. ఒకటే ఇచ్చేది ఒకటే తమ్ముడు. ఎక్కువీరా? అయితే మనకి ఎట్లా సరిపోతాయనా? ఎట్లా తమ్ముడు, రైతులు మరి చూడాలి తమ్ముడు. ఏం తమ్ముడు ఏం మాట్లాడుతున్నారు? అదేనా ఎరువు బస్తా ఎకరానికి పోయి ఇస్తున్నారంట, అన్నకి చాలా ఇబ్బంది ఉందని అంటున్నాడు అన్న. అవునా? అవును తమ్ముడు, నేను కూడా పోయించాను. ఒకటేస్తున్నారు ఎకరానికి బస్తా. ఇట్లయితే ఎట్లనా? మళ్ళీ ఏం చేయాలి? అవునా తమ్ముడు, మనం ఇట్లా మాట్లాడుతున్నాము. తాగే మందాగేవానికైతే వైన్ షాప్లోనో ఆధార్ కార్డు రేషన్ కార్డు అడగట్లేదు. మన రైతుకైతే అన్ని అడుగుతున్నారు. మన బతుకులు ఎప్పుడు మారాలా, మనం ఎప్పుడు మారాలా? అది కరెక్ట్. వయసులు కూడా అడగట్లేదు. వయసులోనా అడగట్లేదు. మళ్ళీ వాళ్ళు వస్తారో బాగుపడతాము, లేదు వీళ్ళు వస్తారో బాగుపడతాం. మనం ఎప్పుడు బాగుపడలేము. మన బతుకులు ఇంతే అన్న. గవర్నమెంట్ చెప్తుంది కదా పశువులు ఎరువు వేసుకోమని, మరి ఎందుకన్నా మందు బస్తాలు? తమ్ముడు బాగానే చెప్తున్నా. పశువులు ఎక్కడివి? అవునా? మనం పశువులు పెంచుకోవాలనుకున్నా మన సౌకర్యం ఎక్కడుందన్నా? ఏముందని పెంచుకోవాలి పశువుల్ని? మనం ఒక పశువులు సాకాలన్నా కానీ ఒక చెరువు కావాలి. అన్న వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదన్నా. చెరువు లేనిదే మనం పశువులు పెంచుకోలేము. వాటికి నీళ్లు కావాలా, మేత కావాలా, కానీ చెరువు లేనిదే మనం ఏం పెంచుకోలేము. లేదు కదా? కరెక్ట్ అని చెప్పింది. మనకు తాగడానికే నీళ్ళు లేవు. అట్లాంటిది సేంద్రియ ఎరువులు వేయండి అని గవర్నమెంట్ అయితే చెప్తుంది. అవును. కానీ మనకి సేంద్రియ ఎరువులు వేసుకోవాలన్నా మనకి డ్యామ్ కావాలా. ఎన్ని చెప్పినా వేస్ట్ అన్న. ఏ ప్రభుత్వం వచ్చినా మన బ్రతుకైతే మారదు. మనకి నీళ్ళ చెరువులు అయితే తిప్పిదు. అది తెప్పిస్తే మన బ్రతుకు మారుతుంది, లేకపోతే లేదు.